మోడీ గారి సహకారంతో అమరావతిని రాజధానిగా చేయాలని ఉద్దేశంతో అక్కడ ఎవరైతే రైతుల కళలు కన్నారో వారి కళలను సాకారం చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వారు దాన్ని కొనసాగించడానికి ముందుకెళ్ళినారు. నిన్నటి జరిగిన పార్లమెంటు సమావేశాల్లో దీనిపై బిల్లు పెడితే మొత్తం పార్లమెంట్లో అన్ని పార్టీలు సహకరిస్తే కేవలం వైసీపీ సంబంధించిన ఎంపీలు ఆయన దాన్ని సహకరించకుండా వాకౌట్ చేయడమైంది. అంటే ఇంకా వారికి బుద్ధి రాలేదని తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అంతమంది రైతులు పొలాలనిచ్చి వాళ్ళ మన ప్రభుత్వం మనం ప్రతిపక్షంలో ఉండగా ఆ రైతులని ఎంత ఇబ్బంది పెట్టారంటే వాళ్ళు పూజలు చేసుకొని కనకదుర్గమ్మకు పూజలు చేసుకొని మొక్కుకుంటామని బయలుదేరితే వారిని ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వం మహిళలను చూడకుండా కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టి నానా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆ రోజు. వాళ్ళ పాపము వాళ్ళని హింసిస్తే మహిళలు పెట్టే శాపం పెడితే ఏ విధంగా ఉంటుందో జగన్కు దిమ్మ తిరిగే శాపము 11 మందికి మీకు ఎమ్మెల్యేలకు పడిపోయినారంటే అమరావతి రైతుల శాపమని మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాజ్యసభలో బిల్లులు పెడితే మూజువాణి ఓటుతో అమరావతి రాజధానిని ఏకగ్రీవంగా మూజువాణి ఓటుతో మనకు బిల్లు ఆమోదం చేయడం జరిగింది. అందుకోసం మనము తెలుగుదేశం పార్టీ మండల కమిటీ తరఫున ఎమ్మెల్యే జైనాశ్వర్ రెడ్డి గారి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే బివి జైనాశ్వర్ రెడ్డి గారికి మన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము ఏదైతే ఉందో అమరావతి రాజధానిని 2-3 ఏళ్ళలో మేమే మన అసెంబ్లీ సెషన్స్ ఉన్నప్పుడు మేము కానీ అమరావతిని సందర్శిస్తే వైసీపీ ప్రభుత్వంలో మొత్తం 33 ఎకరాలు దాన్ని ఒక అడవిగా తయారు చేసినారు వాళ్ళు. ఇప్పుడు పోయి చూస్తే దిమ్మ తిరుగుతూ ఉంది. మొత్తం క్లీన్ చేసి ఎక్కడి ప్రొక్లైమ్లు ఎక్కడ పెద్ద పెద్ద ప్రొక్లైమ్లు, ఆషామాషి విషయం కాదు అది. మన అదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనకి ఎంతగానో సహకరిస్తూ మనకి 100% మన అమరావతి రాజధానికి సహకరిస్తున్నారని తెలియజేసుకుంటూ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా యువకిశోరం నారా లోకేష్ బాబు గారికి, మన ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే జైనాశ్వర్ రెడ్డి గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, డాక్టర్ పివి జైనేశ్వర రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ పివి జైనేశ్వర రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ పివి జైనేశ్వర రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.